గబ్బర్ సింగ్ సినిమా కమెడియన్ రమేష్ గారికి రీసెంట్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మనందరికీ కూడా తెలుసు ప్రజెంట్ అయిన పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పేసి మనం వింటున్నటువంటి ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారని కాదు, నాగబాబు గారు కూడా కుటుంబానికి కొంత ఆర్థికంగా సహాయం చేశారు. అండ్ చాలా మంది కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇండస్ట్రీ అభిమానులు కావచ్చు, ఆయన తొందరగా కోలుకోవాలి, మళ్ళీ షూటింగ్స్ చేయాలి, మళ్ళీ మమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సో మరి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ అంటే సామాజిక సేవ కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటారు. అది ఓన్లీ ప్రజలకనే కాదు, ఇండస్ట్రీలోనే కాదు, అందరికీ కూడా చేస్తూ ఉంటారనమాట. అండ్ ప్రొడ్యూసర్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేయడానికి చిరంజీవి గారిని సంప్రదిస్తారు. అది డైరెక్టర్లకి కావచ్చు, యాక్టర్లకి కావచ్చు, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా ముందుగా రియాక్ట్ అయ్యేది ఆయన చెప్పుకునే వాళ్ళు కూడా ముందుగా ఆయనకి చెప్పుకుంటారు. సో మరి రమేష్ గారి పరిస్థితి కూడా ఈ విధంగా ఉంది అని చెప్పేసి తెలిసిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని స్వయంగా వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి మాత్రం ఆర్థికంగా సహాయం చేశాడంటే నిజంగా ఇలాంటి గొప్ప మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది. సో నార్మల్గా సినిమాలు చేసామా, మనతో పాటు నటించారు, సో అంతవరకే ఉంటారు. సో ఆ తర్వాత వాళ్ళని ఎందుకు పట్టించుకోవాలి, మేమెందుకు హెల్ప్ చేయాలి అని చెప్పేసి అనుకున్నటువంటి ఈ రోజుల్లో చిరంజీవి గారు స్వయంగా పిలిపించి ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా ఏ హాస్పిటల్లో అయితే ఉన్నారో ఆ హాస్పిటల్ యొక్క సిబ్బందితోని మాట్లాడి మెరుగైన చికిత్స కూడా అందిస్తాను అని చెప్పేసి అందించేటటువంటి ఆ పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పేసి కూడా వాళ్ళకి మాట కూడా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ అని చెప్పేసి ఊరికే అన్నారనమాట. ఇలాంటి వాటిని బట్టి అంటూ ఉంటారు. సో చాలామంది నేను అది చేశాను ఇది చేశానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ దాని గురించి మాత్రం ఎక్కడ కూడా మనము అంటే మనకు తెలిసినట్టు ఎక్కడ కూడా కనిపించదు. అంటే కనిపిస్తేనే సహాయం అని చెప్పేసి కూడా అనుకుని ఉండొచ్చు. బట్ మనకు కనిపించేదంతా కూడా నిజం కాదు, కనిపించేదంతా కూడా అబద్ధం కాదు అన్నట్టు చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప సహాయాలు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఎక్కడ చెప్పుకోరన్నమాట. కాకపోతే మీడియా వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు. అండ్ ప్రతి ఒక్క చోట కూడా ఫోన్లు ఉంటున్నాయి. వాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. కాబట్టి ఈ మధ్యకాలం అట్లేదు కాదు. ఎలాంటి సహాయాలు అందించినా కూడా బయటికి వితిన్ సెకండ్స్లో బయటకు వచ్చేస్తూ ఉన్నాయి. మరి చిరంజీవి గారు తన యొక్క గొప్ప మనసుని మరొకసారి చాటుకున్నారు. అంటే ఇదేదో చిరంజీవి గారి గురించి, మెగా ఫ్యామిలీ గురించి గొప్పగా చెప్పాలని కాదు, బట్ ఒకరికొకరు సహాయం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారని చెప్పడానికి ఒక సరైన ఎగ్జాంపుల్గా ఇన్సిడెంట్ని తీసుకొచ్చు అనమాట. మరి రమేష్ గారు తొందరగా కోలుకోవాలి, మళ్ళీ షూటింగ్స్ చేయాలి, మళ్ళీ అందరినీ కూడా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒక గబ్బర్ సింగ్ టీం అందరూ కూడా వాళ్ళతో పాటే ఉన్నారన్నమాట. అంటే అందరూ అండదండగా ఉంటూ సహాయాలు అందిస్తూ రీసెంట్గా అంటే లాస్ట్ ఇయర్ ఫిష్ వెంకట్ గారు కూడా చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత కూడా చాలామంది బాధపడ్డారన్నమాట. ఎందుకంటే అలాంటి యాక్టర్లు మళ్ళీ రారు అని చెప్పేసి మరి రమేష్ గారికి అయితే తొందరగా కోలుకోవాలని చెప్పేసి అందరం కూడా భావిద్దాం.